హల్లెలూయా. ఈ వారం ఏం చదువుకుందాం తల్లి? ఆత్మవిశ్వమై దీనులు అయిన వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఎంతమందిలో పల్లొక రాజ్యాలని ఆశపడుతున్నారు? చేతులెత్తండి. అట్లాగే ఎంతమందిలో వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నారు? ఆలోచించండి, ఆలోచించండి. ఏదో వచ్చిపోయాము, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసాడు, ఆ రోజు గడిచిపోయిందిరే అన్నట్టు కాకుండా దేవుడు ఎందుకు మాట్లాడాడు ఆ మాట, ఎందుకు దేవుడు నాతోనే ఎందుకు మాట్లాడాడు? దేవుడు బిడ్డలారా, దేవుడు ఊరికే మాట్లాడాడు. ఏంది? దేవుడు ఊరికే మాట్లాడు. ఒక మాట దేవుడు మాట్లాడాడంతే, అది చాలా విలువైనది. లోకంలో ప్రతి ఒక్కడు మాట్లాడతారు, కానీ ఆ మాటలకు విలువ ఇస్తారు ఈరు. అసలుకి ఒక్కరు కానీ ఇస్తారా? నీ మాటకి విలువ ఇస్తారా? లోకం మాటకి ఎవరికైనా విలువ ఇస్తారా? ఈ మాట ఈ చోలు వదిలేస్తారు. కానీ దేవుడు మాట ఎట్లా అంటే, నువ్వు భూమి అంతం అయిపోయిన తరాలకి ఆ మాట అలాగే నిలిచి ఉంటుంది. దేవుడు చెప్తున్నారు ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, అనగా ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కూడి నా నామం అనగా యేసయ్య నామము స్తుతిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అనే దేవుడు మన మధ్యలో ఉన్నారా లేరా? ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా నువ్వు నడిపిస్తున్నావు దేవుడు బిడ్డలారా. ప్రతి ఒక్క ఆపద కాలం నుంచి చూడండి, దేశాల్లో ఎంత కరువు వచ్చేస్తుంది, ఎన్ని భూకంపాలు వచ్చేస్తున్నాయి, ఎన్ని తెగులు వచ్చేస్తున్నాయి, ఎంత శ్రమ వచ్చేస్తుంది, ఎంత వేదన, అనారోగ్యం, హాస్పిటల్లో పడే అంత దూరంగా వచ్చేస్తారు. కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనకి ఏ అనారోగ్యం రానియకుండా, మన కుటుంబంకి ఏ అనారోగ్యం రానియకుండా ఆయన రెక్కర చాటులతో మనల్ని ఏం చేసుకున్నారు? భద్రపరుచుకున్నాడు దేవుడు బిడ్డలారా. దానికనే విలువ ఇస్తున్నారా? విలువ ఇచ్చిన వారు ధన్యులు. ఈ వారం దేవుడు చెప్తున్నారు దేవుడు బిడ్డలారా, దుఃఖపడిన వాడు ధన్యులు, వాళ్ళని ఓదార్చుబడును. దేవుడు బిడ్డలారా, ఈ లేఖన భాగం దేవుడు ఎక్కడంటే సముద్రం తీరం పైన దేవుడు నివసించుతుండగా అనేకుడు మీలాగే జనాగం అనేక విశ్వాసంతో యేసు ప్రభు ఒక మాటకి విలువిచ్చి, ఏంది? దేవుడు మాటకి విలువిచ్చి అక్కడ ఉన్న అనేకలు వచ్చిన్నారమ్మా. అనేక మతస్థులు వచ్చున్నారు, పెద్దల నుంచి వృద్ధుల వరకు, చిన్నపిల్లలు అనేకులు వచ్చున్నారు. అనేకులు వచ్చి ఏం చేస్తారంటే ఆయన ఏమి చెప్పుతారా, ఏమి మాట్లాడతారా, ఏమి బోధిస్తారని ఆశతో ఏం చేస్తున్నారంటే కనిపెట్టుకుని ఉన్నారు. ఏం కనిపెట్టుకున్నారు? ఆశతో కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చే మాట ఎట్లంటే ఆశీర్వాదమైన మాటలని వాళ్ళు అర్థం చేసుకోమన్నాడు. కులము లేదు, మతము లేదు, భేదము లేదు, అందరూ ఒక దగ్గర వచ్చి ఆయన చెప్పే మాటని ఆశపడుతున్నారు. అలాంటి ఆశపడే వాళ్ళకి దేవుడు అక్కడ ఏం చెప్తున్నారంతమ్మా, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, దుఃఖపడిన వారు ధన్యులు, వారిని నేను ఓదారుస్తానంత. దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్నారు ఏంటంటే, ఈ వారం ఇక్కడ ఎంతమంది వచ్చున్నారో, మీరు ఏ బాధతో వచ్చున్నారో, ఏ కష్టంతో వచ్చున్నారో, ఏ వేదనతో వచ్చున్నారో, దేవుడు బిడ్డలారా ఎన్ని నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఓదార్చిపోయినా నేను అనగా దేవుడైన నజరైన యేసు ప్రభు దిగి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంటే ఓదారుస్తారంట. మనుషులు కాదు మిమ్మల్ని ఓదార్చేది, ఏకంగా పరిశుద్ధుడైన దేవుడు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని నేనేం చేస్తానంటున్నారు? ఓదారుస్తున్నారు అంటున్నమ్మా. ఎంత ప్రేమ లేకపోతే నీ పైన ఆయన దిగి వచ్చి నిన్నేం చేస్తారంట? ఓదారుస్తారంట. చూడండి ఎంత ప్రేమమయుడు నా దేవుడు. సమస్తము అందరినీ విడిచిపెట్టేసి దేవుడు నిన్నే ఓదార్చేదానికి దిగి వచ్చున్నాడు. చప్పుడు కొట్టి దేవుడు నామన మహింపరచున్నాడు. సమస్తం అందరూ ఎన్నో బాధలు, ఎన్నో వేదన అవుతున్నాడు, కానీ దేవుడు అంటున్నారు
వాళ్ళని ఓదార్చేదానికి రాలేదు నేను. నా బిడ్డ నా ఉపదేశం విన్న బిడ్డకి నేనేం చేస్తానంటే ఓదార్పు దయచేస్తాను. ఆ ఓదార్పును ఎలా ఉంటుందమ్మా అంటే, నీ బాధ ఎలా పోద్దో, నీ శ్రమ ఎలా పోద్దో, నీ దుఃఖం ఎలా పోదో, నీ అప్పు ఎంత పోదో, సమస్తం నీకు కలిగిన ప్రతి ఒక్క శ్రమ భారము ప్రతి ఒక్కటి తొలగించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఏమి చేయమంటున్నారంటే మిమ్మల్ని దుఃఖపడండి అంటున్నారు. ఏంది పాస్టర్ గారు దుఃఖం ఏంది? ఎవరైనా ఆనందపడమంటున్నారు కదా. దుఃఖం ఏంటంటే, దుఃఖం కొన్ని రకాలు ఉంటాయి అమ్మ. దుఃఖాలు కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మ కలిగే దుఃఖము, ఇంకోటి వచ్చి నటించే దుఃఖము. ఏమి దుఃఖాలు? ఒకటి ఆత్మ కలిగే దుఃఖము, ఇంకోటి నటించే దుఃఖము. ఇంకో దుఃఖం కానీ ఉంటుంది, కన్నీళ్ళు వస్తాయో కానీ మనకు తెలీదు. ఏం చేస్తారు? కన్నీళ్ళు కానీ రావు, ఏం చేస్తారు? మొలకుతానే ఉంటారు. మనకు అనిపిస్తుంది నువ్వు ఏడుస్తున్నావు నవ్వుతున్నావు, మనకే డౌట్ వేస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి దుఃఖంలో. దేవుడు బిడ్డలారా, దేవుడు ఏ దుఃఖం కోరుకోమంటున్నారంటే ఆత్మ కలిగే దుఃఖంని కలుకోమంటున్నారు. లోకంలో చూసుకుంటే అమ్మ, మరణించేటప్పుడు దుఃఖం ఉంటుంది. ఏంది? ఎవరైనా మరణిస్తే తెలియకుండా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళతో అంత సంభాషణ కలిగింది. ఎవరైనా తిట్టారు అనుకోండి, మనకు కావస్తున్నారు, తెలియకుండా దుఃఖం వచ్చేస్తుంది. ఏమా? అట్లాగే ఎవరైనా హాస్పిటల్ బాగలేని పోతే తెలియకుండా దుఃఖం వస్తుంది. ఏమైనా ఇంజక్షన్ వేసినా దుఃఖం వచ్చేస్తుంది. ఏమైనా రాయి తగిలిన దుఃఖం వచ్చేస్తుంది. ఇవన్నిటికీ దుఃఖం ఉండగా, కానీ దేవుడు కోసం ఏ రోజైనా మనం దుఃఖపడామా? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఆ ప్రాణానికి ఏమైనా దుఃఖపడావా? ఎందుకు మనుషులు ఈ లోక దుఃఖం అమ్మ ఏమవుద్దంటే, దేవుడు బిడ్డలారా, ఈ లోక దుఃఖం ఏమవుద్దంటే నిత్య అగ్నికి. ఏంది? ఈ లోక దుఃఖము నిత్యము అగ్నికి. అదే ఆత్మకు సంబంధించిన కన్నీళ్ళు కారస్తే అది పరలోకంకి సంబంధించింది. జ్ఞాపకం చేసుకుని దేవుడు బిడ్డలారా, ఇప్పుడు సంఘంకి వస్తున్న ప్రతి ఒక్కరిని గురించి, ఒకడు ఈ వారం రాలేదు, లేకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘం స్త్రీలకు కలిసి ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? కన్నీళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు ప్రార్థన చేసేవారు. కానీ దేవుడు ఏదైనా ఆలక్ష్యం చేస్తారేమో, కానీ నీవు కన్నీళ్ళు కారిచిన ప్రార్థనని మాత్రం దేవుడు ఆలక్ష్యం చేయుడు. అందుకని నువ్వు ఇక్కడ అనేకుల గురించి, ఏ ఆత్మ ఇదిగో పలానా ఆత్మ నశించిపోతుంది ప్రభువా, ఆత్మని రక్షించని నువ్వేం చేయాలి? దుఃఖము కావాలి, ఆ ఆత్మని కాపాడు. ఇదిగో నా బొన్న మిత్రులు ఈ ఆత్మ నశించిపోద్ది, నిక్కే అగ్నిలో పడకుండా నువ్వు కాపాడని చెప్పి ఆ దుఃఖంతో ఆడాలి. నా బిడ్డ చూడు ఏ తాగుబోతుల్లో బానిస అయిపోయినారో ఆ బాస నుంచి నా బిడ్డని విడిపించిన ఆ దుఃఖము ప్రార్థన కలిగి, ఇలాంటి ప్రార్థన కలిగితే నువ్వు ఎక్కడ అంటే నిత్య రాజ్యంలో నీకేం కలుగుతుంది? ఆనందము కలగతుంది. దేవుడు బిడ్డలారా, ఈ లోకల పడిన ప్రతి ఒక్క దుఃఖానికి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ సమాధానం నీకు కలుగు దయచేస్తాడు. ఈ లోకం దుఃఖము అనేది దేవుడికి సంబంధించిన దుఃఖం అయితే మనకు ఆనందం. లోకం దుఃఖం ఏమైపోద్ది? నిత్య అగ్నికి లోబైపోద్ది. దేవుడు బిడ్డలారా, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘం ఉంది మనకి. ఈ సంఘము ఎప్పటికైనా ఎదగాలి, విశ్వాసులు రావాలని ఆశ ఉంది. అలాంటి ఆశ మీ అందరికి ఉందా లేదో మనకైతే తెలీదు, నాకైతే తెలీదు, దేవుడు తెలుసు. కానీ దేవుడు బిడ్డలారా, లేఖన భాగంలో చూసుకుంటే నెహెమ్యా అని ఒక ప్రవక్త, ఎవరు? నెహెమ్యా అని ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఎక్కడ నిలిచేవాడంటే దేవుడు బిడ్డలారా, రాజు అయిన దగ్గర ఒక సేనాధిపతిలాగా ఉండేవాడు. రాజుకి ప్రతి ఒక్క ఆయన తాగే ఫుడ్ నుంచి అన్నిటినీ చూసుకునేవాడు నెహెమ్యా. శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను.
అర్థమైంది తల్లి? మరొకసారి చదివి 1:3 చదువు తల్లి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఉమ్, ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఉమ్, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, ఉమ్, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని ఉమ్. నాతో చెప్పిరి. మాటలు వినినప్పుడు ఆ, నేను కూర్చుండి ఏచి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. చాలు తల్లి. అమ్మ, 1 రోజా 2 రోజుల 3 రోజుల? కొన్ని దినములంతా తల్లి. కొన్ని దినములు నెహెమ్యా ఏం చేసేవారంటే, నెహెమ్యా రాజు మందిరంలో, అంటే రాజు నివసించే ఆ ప్లేస్లో నెహెమ్యాకి ఏ కుదవ లేక నివసిస్తున్నాడు. నెహెమ్యాకి ఒకరోజు ఒక వాత వచ్చింది. ఓ నెహెమ్యా, మన పితరులకి శ్రమ వచ్చేసింది, మన ఎరుక గోరలు కూల్చివేశారు, దేవుడి ఆలయంని కూల్చివేశారు, నీ ప్రజలకి మన ప్రజలకి శ్రమ వచ్చింది, దేవుడు ఒక్కదల బయలుదేరిన అన్నప్పుడు నెహెమ్యా నాకెందుకు అని విడిచిపెట్టలేదు. నెహెమ్యా అది తెలుసుకుని కొన్ని దినములో కన్నీళ్ళు విడుస్తూ ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే దేవుడికి మొరపెట్టుకుంటున్నారు తల్లి. మనం ఏ రోజైనా ఈ విశ్వాసం రాలేదు, పలాని వ్యక్తి రాలేదు అని చెప్పి మనం ఏ రోజైనా మన రహస్యంగా ప్రార్థన చేసామా, దుఃఖం ఇచ్చామా? నెహెమ్యా చూడండి, దేవుడు ఆలయము పడిపోయిందని చెప్పి దుఃఖాకాంతలు కొన్ని రోజులు ఏం చేస్తారు, కన్నీళ్ళతో వేరేస్తారు. అలాంటి వాడికి ఓదార్పు కలిగిందా లేదంటే ఖచ్చితంగా కలిగి ఉంటుందా? కలిగి ఉండదు దేవుడు బిడ్డ, కలిగి ఉంది. ఎలా అంటే దేవుడితో మొరపెట్టుకున్నారు, అయ్యా నీ ప్రజలు చేసింది, దేవుడు కోపం ఉంది ఆ ప్రజల పైన, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పు పైన దేవుడు కోపం ఉంది, ఆ కోపం తగ్గించాలని దేవుడు కూడా ప్రార్థన ఉన్నారు కదా. అట్లాగా నెహెమ్యా ఆ రాజ్యము తన ప్రజల కోసం ఏంటంటే కొన్ని రోజుల వరకు ఉపవాసం ఉన్ని కొన్ని రోజులు కన్నీళ్ళతో మొర పెట్టుకుంటున్నారు. ఎలా మొర పెట్టుకుంటున్నారు అంటే దేవుడు బిడ్డలారా 8వ అధ్యాయంలో చూడండి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, అది ఏమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని. చాలమ్మా. మీరు ఎన్ని తప్పులు చేస్తుండగా, దేవుడి విషయంలో ఎన్ని వారాలు దుమ్మా కుట్టినా, దేవుడు సన్నిధికి రాకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ సమయమైనా మీరు నా వైపు తిరిగిన ఎడలా, ఏ పాపలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, అక్కడికి పాతాళ లోకంలో ఉన్నా నేను అక్కడి నుంచి మిమ్మల్ని లేవనెత్తి నేను ఏర్పాటు చేసుకున్న చోటుకి మిమ్మల్ని నేనేం చేస్తాను, నడిపిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుందమ్మా. ఎక్కడయ్యా నీ ప్రజలు ఉండాల్సిన స్థలం అంటే పరలోక రాజ్యము. మీరు ఏ శ్రమలైనా ఏ బాధలో ఉన్నా ఎవరి వైపు చూడమన్నా దేవుడు వైపు చూసిన ఎడల మీకు ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అలాగా నెహెమ్యా ఏం చేస్తానంతమ్మా, ప్రతిరోజు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తానే ఒక రోజు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ సేవకుడు అయిన నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆ రాజుతో మాట్లాడుతున్నారమ్మా. ఇదిగో నా పితరుల దేశముల పైన ఉగ్రతల వచ్చింది, దేవుడు ఆలయము పగలగొట్టేశారు, నా ప్రజలు శ్రమలో ఉన్నారు, నేను అక్కడికి పోవటం కరెక్ట్, నన్ను దయచేసి పానించు అన్నాడు. దేవుడు బిడ్డలారా, ప్రధానమంత్రి దగ్గర ₹1 కోటి నువ్వు పిఏగా ఉంటే, నీ కుటుంబంలో శ్రమ ఉంటే ప్రధానమంత్రి నిన్ను పంపిస్తారా తల్లి? ప్రధానమంత్రి లేకపోతే ప్రధానమంత్రికి సెక్యూరిటీ గార్డ్గా నువ్వు వారం అంతా ఉండాలి అన్నప్పుడు, ఆ వారం అంతా నీ కుటుంబంలో ఎవరు మరణించినా ప్రధానమంత్రి పంపిస్తారా తల్లి? నీ చావు అయినా బతుకని ఎక్కడ ఉండాలి, ప్రధానమంత్రి దగ్గరే ఉండాలి. కానీ
నెహెమ్యా రాజు ముందరికి వెళ్ళక మునుపు ఏం చేశాడు? కన్నీళ్ళ ప్రార్థన. ఆ కన్నీళ్ళ ప్రార్థనే కాదు, ఉపవాసన ప్రార్థనతో రాజు దగ్గరికి వెళ్ళి, ఇది రాజా ఇలా జరిగినంతే రాజు అంటున్నారు, నీకు కావలసిన సామాలు నీవు తీసుకుని నీ పితులకి కావాల్సిన ప్రతి ఒక్కటి నీవు అనుగ్రహించుము అన్నాడు. ఏందమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రి చూసుకుంటారా ఒకసారి పంపించినా పోయిల్లా అంటారు, కానీ అమ్మా నా దేవుడు ఏం చేశారంటే నెహెమ్యాకి ఏం పంపించారంటే, రాజు చెప్తున్నారు నీకు కావాల్సిన డబ్బుని నువ్వు తీసుకెళ్ళు, నీకు కావాల్సిన సైన్యాన్ని నువ్వు తీసుకెళ్ళు, నీకు ఎన్ని గొర్రెలు ఎన్ని బండులు కావాలో వాటిని తీసుకుని వెళ్ళి అని చెప్పి రాజు ఏం చేశారు? సెలవు ఇచ్చేశారు. ఈ అన్నిటికీ కారణం ఎంతమ్మా? ఈ అన్నిటికీ కారణం ఏంటి? నెహెమ్యా చేసింది ఏంది? కన్నీటి ప్రార్థన, ఉపవాసం ప్రార్థన. ఎవరి కోసం చేసుకున్నాడు? ఆయన కుటుంబం కోసమా? అన్న జనాంగాల కోసము, దేవుడు బిడ్డల కోసం ఏం చేశాడు? ప్రార్థన చేసిన అతనికి లాస్ట్కి ఓదార్పు కలిగిందా లేదా? ఎన్ని రోజులు కన్నీళ్ళతో కాలుస్తుంటారు, ఎంత ఉపవాసం ఉంటుందా? రాజు ఏం చేశారు? రాజుకి దేవుడు ప్రేరేపణ కలిగించి నా కుమార్ని ఓదార్చు. రాజు దగ్గర నుంచి ఆ మాట వస్తాంతి ఎక్కలేని ఆనందం పట్టుకుని వచ్చేసింది అమ్మకి. ఆలోచించకుండా ఏమి చేసుకున్న దివారాత్రులు ఆలోచించకుండా అరణ్యంలో ప్రవేశించి తండ్రి ఆలయానికి చేర్చాడు. చేసారా 51 రోజుల దేవుడు మందిరంని పూర్తి చేశాడు. అది దేవుడు సంకల్పం, దేవుడు ఆలోచన. అది ఎన్ని రోజులు సంఘాన్ని పూర్తి చేశారమ్మా? 51 రోజుల్లో సంఘాన్ని కట్టారు. చప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు. ఎట్లా అంటే ఆయన చేసిన కన్నీళ్ళ పాటన విశ్వాసం, దేవుడి పైన ప్రేమ, దేవుడి పైన కరుణ, దేవుడు అంత ఒక ఇష్టం. అలాంటి జీవించిన వాళ్ళకి ఏం కలుగుతుంది? లాస్ట్కి ఏం కలుగుతుంది? నెహెమ్యాలాగా జీవించి కన్నీళ్ళ ప్రార్థన, ఉపవాసన ప్రార్థన చేసే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఓదార్పు కలుగుతుంది. అలాంటి ఓదార్పు మీకు కానీ కలుగునుగాక. సరే, ఎగ్జాంపుల్ నిజం చెప్పండి, అబద్ధం దయచేసి మాత్రం చెప్పాలి. మీకు కన్నీళ్ళు బాధ కలిగితే ఎవరికి చెప్పుకుంటారు? మీకు బాధ కలిగితే కన్నీళ్ళు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? అది ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు కానీ కొంచెం ఇప్పుడు కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎంత బాధ వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా కురుపులు ఏమైనా జరిగింది అనుకో పక్కన వాళ్ళకి చెప్తే అప్పుడు మనకి రిలీఫ్ కొంత చాలా చెప్తారా? కాదేవారు బిడ్డలారా, ఇప్పుడు మనకి బాధ వచ్చిందానికి ఎవరికి చెప్పుకుంటాం? దేవుడు చెప్తారు రే తర్వాత. దేవుడి కన్నా ముందర ఎవరికి చెప్తారంటే టక్ 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 టక్, నాకు బాధ ఉంది, ఇది ఉంది, కష్టం లేకపోతే అబ్బా కొంచెం రిలీఫ్ కొంతది. కానీ దేవుడికి బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మీరు బాధ వచ్చి వాళ్ళకి చెప్పుకుంటా, దేవుడికి కానీ చెప్పుకుంటాను అన్నాడు. దేవుడికి బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మీరు చెప్పండి. చెప్పు చాలు సిస్టర్, నాకు దూకేస్తారు కదా ముందుకి. ఇది చాలా నాకు ఇష్టమైన వాక్యం ఇది బిట్టు. తల్లి బాగా వినండి. సృష్టికర్త కానీ బాధ కలగదు అంతే. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ప్రజల విషయంలో ఏమయ్యాడు దేవుడా? దుఃఖాకాంతులు, వీళ్ళు శోధిస్తానే పని అయిపోయింది. అలాంటి టైంలో దేవుడు ఎవరికి చెప్పుకుంటారు? చదువుదామా? యెషయా 1వ అధ్యాయము 2వ వచనం.
యెహోవా మాటలాడుచున్నాడు. ఆ. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా, వినండి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచి పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, గొప్పవారి చేతిని. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆ, ఎద్దు తన కామాందు నెరుగును, ఆ, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఆ, ఇజ్రాయేలుకు ఆ, తెలివి లేదు, ఆ, నా జనులు యోచింపరు. ఆ, పాపిష్టి జనమా, ఆ, దోషభరితమైన ప్రజలారా, ఆ, దుష్ట సంతానమా, ఆ, చెరుపు చేయు పిల్లలారా, ఆ. మీకు శ్రమ. చాలు వదిలే. ఇప్పుడు ఇదే బిట్టు మీకేం గుర్తొస్తుంది? రేపు బుద్ధి లేనోడా, చదువుకోమంది చదువుకోవు, ఎంతసేపు ఆటలాడతావు, ఎంతసేపు ఓడితో తిరగతావు, వీరితో తిరగతావు, బుద్ధి లేదురా నీకు. ఇప్పుడు దేవుడు కానీ తిట్టం న్యాయమా? న్యాయం లేదా? ఎవరు చెప్పుకుంటున్నారు ఆయన? ఆకాశానికి భూమికి చెవి గుమ్ము. రెండోది ఎవరికి చెప్పుకుంటారంటే తన ఏర్పాటు చేసుకున్న సేవకులకి. ఎక్కడైనా విన్నారు ఈ మాట? ఎంతసేపటికి పక్కన వాళ్ళ బాధ, పక్కన వాళ్ళ కష్టాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు బాధపడినప్పుడు ఎవరు, దేవుడు కన్నీళ్ళకి ఏడ్చినప్పుడు చాలామంది కొంతమంది స్కూల్ పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు, రే వర్షం ఎక్కడి నుంచి వస్తా అంటే దేవుడు ఏడొస్తే కన్నీళ్ళు వస్తాయి అంత అన్నారు. వర్షం వస్తాయి అంతే. కొంతమంది యాజిక్ కాదు. అట్లా ఆయన కన్నీళ్ళు ఎంత, నా బిడ్డలు ఏం చేస్తున్నానంతైనా పించి పాలు పట్టి వాళ్ళు పేజుగాలు చేస్తా అంతే, మంచి మార్గాలు నడిపిస్తా అంతే, ఆశీర్వాదిస్తా అంతే, వాళ్ళు మాత్రం ఆదివారం మాత్రం రాడు, నా మాటికి లోబారు, నా మాటికి విలువ లేదు. అలాంటి వాళ్ళని ఏమంటున్నారు? పాపిస్తా జనులారా. ఇప్పుడు దేవుడు అనిన మాటని ఆశీర్వాదం తీసుకోవాలా, కోబాడాలా? ఆశీర్వాదం తీసుకుంటే తండ్రి గద్దింపు మేలు, లోబట్ట మేలు, తల్లి ఉపదేశము వినట మేలు. ఇవన్నీ తండ్రి ఎవరంటే యేసు ప్రభు, తల్లి ఎవరంటే సంఘము. సంఘం నుంచి వచ్చే మాటలే కదా తల్లి ఏం చేస్తుంది? బిడ్డని నాయనా. ఇప్పుడు తండ్రి ఏం చేస్తారమ్మా? ఉదయం లేచి తన పనికి వెళ్ళిపోతారు, కానీ కుటుంబం బాధ్యత ఎవరికి? తల్లిది. తన తల్లి ఏం చేయాలంటే తన బిడ్డలకి అనుదినం ఏంటే ఇలా జీవించాలి, ఇలా బతకాలి, మనం ఇలా ఉండాలని చెప్పి ఎవరికి బాధ్యత? అంటే ఈ తల్లి ఏం చేస్తుంది? బిడ్డలకి ఉపదేశం ఇస్తుంది. అట్లాగా సంఘంలో మీకేం చేస్తుంది? ఉపదేశం ఇస్తుంది సంఘం. తల్లి స్థానం ఏది? సంఘము. అందుకే ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఏదో వచ్చినా తల్లి సంఘంలో మనం ఏం చేయాలి? కూడి ఉంటే ఆ బాధ కష్టం ఎలా పోద్దో పోద్ది. అందుకని మన కన్నిటినే కదమ్మా అనుదినం చూసుకోవాల్సింది. అనేకులు నశించిపోతున్నారు కదా, వాళ్ళు కానీ మనం ఏం చేయాలి? ఓదరపగలగాలి. అట్లాగే మనం బాధ వచ్చినప్పుడు దేవుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆకాశానికి జ్ఞాపకం చేసుకుని, ఆకాశానికి భూమికి. మీరు అడగండి ఈరోజు నుంచి, దేవా నేను కన్నా నీ బిడ్డనే కదయ్యా, నేను కానీ తప్పు చేసి క్షమించినప్పుడు దేవుడు ఏం చేస్తారు? క్షమిస్తారు. నీ బిడ్డ పైన బాగా కోపం వచ్చినప్పుడు ఒక పిర్రపైన ఒకటి ఆడస్తాడు, తర్వాత నువ్వేం చేస్తావు? దగ్గరికి తీసుకుంటావు. లేదా వాడు ఆడేస్తాను మీరు నా, లేదా కోపంగా ఉన్నాను అనుకో, డాడీ మమ్మీ కానీ కోపంగా ఉన్నాను అనుకో, నవ్వుతే హీ అని అనుకో, వాళ్ళకి ఏమైపోద్ది? కూల్ అయిపోతాడు. వాళ్ళ తల్లి ఏమైపోద్ది? కూల్ అయిపోద్ది. అట్లాగా తండ్రి కానీ దేవుని కానీ మీరు ఎట్లా కూలుగాతో ఉండాలి. ఎంతసేపటికి కోపం తెప్పించారు అనుకోండి, కోపం వల్ల ఏమైపోద్ది అంటే, ఆయన కోపం వస్తే ఆయనకేం కాదు, మీ కోపం వచ్చిన దానికి ఏమైపోతుంది? బీపీ షుగర్లు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? బీపీ షుగర్లు వచ్చి ఆ స్పీడ్ తినలేము. టయానికి ఏం చేయాలి? షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలమ్మా? టయానికి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఏదో ఒకటి, ఒక జంతువు కానీ ఉందమ్మా. ఏ జంతువు? బర్రి ఏ రోజైనా ఆపినట్టుగా చూసారా? ఏంటది? నోరు ఎప్పుడు చూసినా మేస్తానే ఉంటుంది. మేత అది ఎట్ట మేస్తుందంటే మళ్ళీ సౌండ్ కానీ. అందుకని ఏంటంటే మన కోపం, మన దోషం మధ్య ఒకటి ఏంటంటే ఎవరు కానీ మనకే అని. అదే నువ్వు దేవుడి విషయంలో ఎట్లా ఉండాలి? ప్రేమతో, అయ్యా నీ విషయంలో నేను తప్పు చేస్తుంటే క్షమించయ్యా, సమాధానం కలిగి దయచేయి, నెమ్మది దయచేయి అంటే దేవుడు ఏం చేస్తారు?
పరిగిస్తా వచ్చి నా కుమార్తె అని నా కుమారుడు అని చెప్పి నేనేం చేస్తాను, హద్దుకుంటారు. అంతే కదమ్మా, పరలోకం కాదు, దేవుడు భూమిపై కానీ వచ్చి కన్నీళ్ళు వేరేస్తున్నాడు. ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం. ఎక్కడ అంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. గనుక యూదులు అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియాను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. చాలమ్మా, అమ్మా వినారమ్మా, లాజరు ఏంది, లాజరు. ఈ లాజరు ఎవరంటే యేసు ప్రభుకి ఇష్టమైన ప్రియుడు. దేవుడు లాజరు జబ్బు పడ్డప్పుడు కొంచెం అనారోగ్యం ఏర ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక ఆత్మల్ని ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో మన లాజరు ఏమైపోయాడు, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏందమ్మా, అక్కడున్న ప్రతి ఒక్కరు వచ్చి ఓ లాజరు అయిన అక్క చెల్లెల్ని, ఇద్దరు అక్కల్ని ఏం చేస్తున్నారంటే అనేకులు వచ్చి ఓదారుస్తున్నారమ్మా. అమ్మా నాకు అర్థం కాదు ఏంటంటే, ఎన్న మందరు వచ్చి ఓదార్చిన ఆ ఓదారికి ఏమైనా ఓదార్పు కలుగుతుందా? దేవుడు బిడ్డలారా చెప్పండి, ప్రియమైన నా బిడ్డలారా చెప్పండి, ఎన్న మందరు నువ్వు కన్నీళ్ళతో శ్రమతో బాధతో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్పు ఇస్తే ఆ ఓదార్పు కలుగుతుందా? సరిపోద్దా తల్లి చెప్పండి, సరిపోద్దా? నాకైతే సరిపోదమ్మా. ఎన్ని మంది చేస్తా ఆ జ్ఞానం వచ్చిన ప్రతి ఒక్కడు. ఇప్పుడు నేనే ఒక ఓదార్పులో కన్నీలో ఉన్నాను, నారా చంద్రబాబు వచ్చి లేరే ఏడబాక ఏం కాదురే అని అనుకో, నేనేం చేస్తాను, మీద ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం కొంతమంది లోక సాధ్యులతో చూసా ఎవరున్నా వెనక చంద్రబాబు, నారా చంద్రబాబు ఉన్నారు నా పక్కన. ఎవరు ఇలాంటి వాళ్ళు? లోక సంబంధులు. చంద్రబాబు ఎవరు వచ్చినా దుఃఖంతో ఆగకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే బాధ ఉన్నప్పుడు, అదే బాధలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఓదార్పున ఏక ఆత్మ, దేవుడు ఆత్మ. అలాగే జీవించరు. ఎవరి ఆత్మలు మనకి ఓదార్పు కలుగుదు, ఒకటే ఆత్మ, దేవుడు ఆత్మే మనల్ని ఓదార్పు చేస్తుంది. దేవుడు బిడ్డలారా, అట్లాగే లాజరు చనిపోయినప్పుడు చదువు తల్లి 39-40 వరకు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. చాలు తల్లి, నువ్వు అదే బిట్టుకో, ఆగుబెట్టుకో. ప్రభువా వచ్చి విశ్వాసంతో అతను బతికించాలని ఆశపడుతున్నారు. ఏందమ్మా, మీకున్న శ్రమని బాధని కొట్టివేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటే, లాజరులైన అక్క ఏమంటుందంటే, అయ్యా 4 రోజులు అయిపోయింది, మా శ్రమ కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ శ్రమ ఇది తొలగిపోదయ్యా, అది అసాధ్యం అంటే, మాత నీవు దేవుడు మహిమని చూస్తావు. వాళ్ళకి అర్థం కాలింది, మీకు అర్థం కాలింది. నిజమే, లాజరు 4 రోజులు చనిపోయాడు, 5వ రోజు ఒకటి మిగిలి ఉంది. ఆ మిగిలే దినం ఏంటంటే నేను మహిమ పరుచుకుంటాను. ఎవరి వల్ల? నీ వల్ల. నా బతుకు ఇంతే, నా బతుకు మారదు, మాకు ఈ శ్రమ పాదు, ఈ కష్టం రాదు, మా బిడ్డ వివాహం జరగదు, గర్భఫలం రాదు అని చెప్పి ఎన్న మంది ఆశపడతారో, ఆ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6వ సంవత్సరం ఉంది కదా, 7వ సంవత్సరం ఉంది కదా, ఈ 8వ సంవత్సరం, ఏదో ఒక సంవత్సరం నీ కష్టాలు తీసివేసి లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు ఒక ప్రకాశంగా వచ్చినట్టుగా నీ శ్రమగానే ఎట్లయిపోద్ది, మాయమైపోద్ది. 1 రోజు కాదు, 2 రోజు కాదు, అయిన వారం అయింది, 45 సంవత్సరం, కొన్ని ఎన్ని సంవత్సరాలైనా దేవుడేంది నిన్ను మరిచిపోలేదు. లాజరును మర్చిపోయారా? చదువు తల్లి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిను. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు తల్లి. దేవుడు వెళ్ళిపోయి లాజరు వచ్చాయన్నారా? ఏం చేశాడు?
ఏం చేశారు యేసు ప్రభు? ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లించు. నువ్వు కానీ ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయము పైన నువ్వేం చేయాలి? ఆకాశం వైపు నువ్వు చేతులెత్తి దేవుని ఎదుట ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు కానీ సైతము నువ్వు లేవనెత్తి శక్తి దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చే అదృశ్యంగాన్ని మీకు ఇచ్చున్నారు. ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేసే శక్తిని కానీ మీకు అనుగ్రహించాడు. ప్రతి ఒక్క శక్తి, ఆ శక్తే నేను ప్రకటిస్తున్న యేసు నామము. ఆ యేసు నామముతో ప్రతి ఒక్క పని ప్రారంభించు. ప్రతి ఒక్క కార్యములో నాకు అర్థం కాదు, చాలా మందరు యారో దొరుకుతుంది, నాకు దొరకదు, ఈసారి దొరకరే. చాలా మంది చూడండి, పెళ్ళి అప్పుడు ఏం చేస్తారమ్మా? పత్రిక తీసుకెళ్ళి వాళ్ళు ఎట్టిస్తారు, మామూలుగా నీట్గా చక్కగా ఇస్తారు. ఇచ్చిన పత్రికని, దేవా నా కుమార్తె పెళ్ళి మొదటి పత్రిక నీకే ఇచ్చానయ్యా, నీ బలిపీఠం దగ్గరికి వెళ్తాను, నీ సేవకుడికి ఇచ్చానయ్యా అని చెప్పి ఏ రోజైనా ఇచ్చారు ఉన్నారమ్మా? ఈ రోజులు ఉన్నారా? సరే దేవా, ఈ పత్రికని అనేకుడు ఆశీర్వాదంగా ఇచ్చేలాగా మార్చయ్యా, యేసు నామములో ఈ పత్రిక ఓపెన్ చేస్తున్నా వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే పత్రికలకు 100 కుట్టించి ఇక్కడ ఒక సొక్క, ఇక్కడ ఒక సొక్క, ఇక్కడ ఒక సొక్క పెడతారు. ఏం సొక్కలా? ఏం చేస్తుంది అది? ఉన్న పత్రికని గలీజు చేస్తుంది. ఆ నమ్మకం ఏందో దేవుడి పైన పెట్టండి. ఏంది? ఎవరి పైన పెట్టమంటున్నాను? దేవుడి పైన పెట్టండి నమ్మకం. ఎప్పుడు వస్తారంటే, ప్రభువా ఈ పెళ్ళికి నేను ఒక 100 కోట్ల అయిపోయినయ్యా, పూసినప్పుడు నమ్మకం ఏమైందా అమ్మా? అక్కడక్కడ పోసినప్పుడు నమ్మకం ఏమైందా? ప్రభువా నా బిడ్డకి సమాధానం అన్నీ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత అప్పుడు ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు పాడతారు. దేనికని ఈ పాటల? ఏమంటున్నారు తెలుసా? ఆపద కాలం నువ్వు మొరబెట్టిన నేనేం చేస్తాను? తిప్పుకొంతా. నువ్వు ఎప్పుడు నా వైపు తిరిగినప్పుడు విశ్వాసంతో నడుస్తావో ఆ విశ్వాసం చూస్తే నీ వైపుకి నేను వస్తానంత దేవుడు. అట్లాగా దేవుడు చూడండి, ఆకాశములో ఉన్నప్పుడు కానీ నీ కోసం కన్నీళ్ళు కాచరు, భూమి పైన ఒక మనిషి రూతిగా ఉన్నప్పుడు కానీ నీ కోసం ఏం చేస్తున్నారు? కన్నీళ్ళు కారాస్తున్నారు. దేవుడు బిడ్డలారా చదువుతాం. 2 వ్యక్తులను కానీ చూపిస్తా. 2 వ్యక్తి, ఆ వ్యక్తులు ఏంటంటే దేవుడు బిడ్డలారా, ఒకడు ఇస్తురు యూదా, ఇంకోటి వచ్చి ఎవరు చెప్పండి? ఎవరేమంతో చెప్పండి? ఒకడు ఇస్తురు యూదా. 12 మంది శిష్యుల్లో, యేసుకు సంబంధించిన 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్తురు యూదా. ఇస్తురు యూదా ఏం చేసేవాడు? దేవుణ్ణి అప్పచెప్పించేవాడు. 2వ వ్యక్తి ఉన్నాడంతా, ఆత్రపడతారు పెద్దానికి. మన పేతురు అన్న. ఎవరు? మన పేతురు అన్న. అయ్యా పేతులు గారు, నీకు అర్థమంది. పేతురు అని కదా. వీళ్ళిద్దరు చూసుకున్నమ్మా, ఇద్దరు ఒకటే. ఏంది? ఇద్దరు ఒకటే. ఎట్లా అంటే యేసు ప్రభుని అప్పచెప్పేదానికి చేసింది ఎవరు? ఇస్తురేదే. డబ్బు తీసుకున్నాడు, అన్నీ అయిపోయి లాస్ట్కి అయ్యో నీతిమంతుణ్ణి నేను అప్పచెప్పాను అని చెప్పి దుఃఖాకాంతుడు అయ్యి ఏం చేసుకున్నాడు? ఆ దుఃఖాకాంతునికి వెళ్ళి దేవుడు పాదాల చేయడంతో ఈ ఆడికైనా చరిత్ర ఏదో ఒక దగ్గర నిలిచి ఉన్నది. కానీ దేవుడు వైపు చూడాలైనా కన్నీళ్ళు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరి వైపు? దేవుడు వైపు చూడాలా. ఎవరు వైపు చూశారంటే ఉడాడుతున్న ఉడి తాడు పైన చూశాడు. ఏంది? మరణించేశాడు, మరణం వైపు చూశాడు. ఏ వైపు చూశాడు? మనం బతి విషయంలో నాకు ఇంతకీ బతుకు కన్నీళ్ళు ఏడాస్తా చచ్చిపోతే బాగుంటుంది, చచ్చిపోతే బాగుంది. చచ్చిపోతే ఎక్కడికో పోవు తల్లి, నరకంలోనే నివసిస్తావు. పేతులు ఏం చేశారంటే పేతురుకు చెప్పారు, నువ్వు 3 సార్లు అంటే కోడి 3 సార్లు అడిచిన తర్వాత నేను నువ్వు ఎరగవని
చెప్తావు పేతురు, ఆహా నేను చెప్పనయ్యా అన్నప్పుడు 3 సార్లు కోడి కూర్చుంది. ఆయన నాకు ఎవరు తిరిగి అన్నప్పుడు రహస్యంగా వెళ్ళి ఆయన ఏం చేశాడు, మొరపెట్టుకున్నాడు. ఏసయ్యా నన్ను క్షమించు. అదే ఏడుపు ఆయన పునరుద్ధానం అయ్యేవాడుకో, ఎప్పుడు ఆయన పునరుద్ధానం అయ్యేవాడుకో అదే క్షమించు అన్నాడు. కాబట్టి ఈ రీతిగా పరలోక తాళాలు అంతగా పేతురు కాపు చెప్పించాడు. ఈ రోజుగా ప్రతి ఒక్క ప్రకటనలో ఏ చదివినా మొదటి శిష్యుడు ఎవరు చెప్తారు, పేతురు పేరే వస్తుంది. అదే కానీ ఇస్తురు కాదు ఈత కానీ క్షమించి తప్పు చేశానని చెప్పి మరణం వైపు కాకుండా దేవుడి వైపు చెప్తే ఈ ఆడికి ఎక్కడున్నవాడు, దేవుడు సన్నిధిలో ఉన్నంతరు. నీవు కానీ జ్ఞాపకం చేసుకో. దేవుడి విషయంలో అసహించుకుని వెళ్ళిపోతున్నావా, తిరిగి దేవుడి దగ్గరికే రా. ఆయన ఈ భూమి అంత వరకు నిన్నేం చేస్తారు, క్షమిస్తారు. లేదు మరణము లోకమే కావాలంటే నిత్య అగ్నికి దావితో అయిపోతాను నువ్వు. జాగ్రత్త పడు దేవుడు బిళ్ళారా. చదవదు. కీర్తన రాసిన 119 119లో 50 అవచ్చు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలమ్మా, ఇట్రా నీకోసం ఉన్నట్టు ఇట్రా లాలేసరా. ఇంకా సాక్ష్యం చెప్పింది, ఏం చెప్పిందా, ఫేవర్ వచ్చింది ఏమే చదువు. ఇప్పుడు చదివిన వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేసావమ్మా, తలబెడి కొట్టాను ముందు పడతావు చెప్పు. సరే నేనే చెప్తా, ఇంకేం చేద్దాం, నిలబడట్టు. బాగలేనప్పుడు నిజమే బాగలేనప్పుడు డాక్టర్కి చూపించాలి. ఈ బిడ్డ డాక్టర్ గారు మీరు లేకపోతే నా పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి గుండెలు బాదుకోవాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుని విశ్వాసం ఎవరి పైన పెట్టింది, దేవుడి పైన పెట్టావా, అది డాక్టర్ పైన పెట్టావా, దేవుడి పైన పెట్టిందా. స్వస్థత ఏమైంది, బతికించాడు, అంటే స్వస్థత కలిగించాడు. అట్లాగే మీకున్న ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఇంకో వైపు కాదు, ఏ శ్రమ వచ్చినా వెళ్ళాలి కాదంట్లా. మొదటగా ఎవరి వైపు చూడాలి, దేవుడు వైపు చూసిన తర్వాత నువ్వు మిగతా ఎవరి వైపు చూస్తావో దేవుడు వాళ్ళ దారించి నీకేం చేస్తాడు, సహాయమో స్వస్థతో ఏదో నీకు కావాల్సిన దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహిస్తారు. చదువు తల్లి అదే భాగ్యంలో 51. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. ఏందమ్మా, శత్రువులు గర్విష్ఠులు చాలా మంది మిమ్మల్ని అంటారు కదా రోడ్డు పైన, చాలా మంది అనేవాళ్ళు అంటారు వీళ్ళు క్రైస్తవులు వాళ్ళ ఏంది. చాలా మంది చూడండి ఈ రోజులు యూట్యూబ్లో ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి ఏం పని పాట లేదు. పని పాట అంతే అమ్మా, మాకు నిజంగా పని పాట లేదు. ఆ పని పాట లేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీ కుటుంబం గురించి, ప్రపంచంలో ఉన్న కుటుంబం గురించి, ప్రపంచంలో ఉన్న రక్షణ గురించి ఏం చేస్తారు అంటే క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. నువ్వు మారాలని, నువ్వు రక్షించాలని కాదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారింది, పెద్ద పెద్ద బ్యాండీ షాపులు పెట్టున్నారు. బ్యాండీ షాపులు వాటిపైన యుద్ధాలు పారా. క్రైస్తవులు వెళ్ళి బాబు నువ్వు తాగుబోతు మారేనైనా, బాబు నువ్వు ఇప్పించారు మారేనైనా, తల్లి నువ్వు సినిమాలు చూడబాక అని చెప్పే క్రైస్తవులు ఏమైపోతున్నారు, చెడ్డోళ్ళు. నాశనం చేస్తున్న వాళ్ళు మంచులు. అంటే ఎన్ని నిందలు వచ్చినా బాధ వచ్చినా మనం ఏంది, దేవుడు ఉపదేశం వైపు చూస్తే దేవుడే రేపు తీర్పు తీరుస్తారు. చూసారా, క్రైస్తవులు ఏంటంటే ఒక మంచి మార్గంలో వెళ్ళంటారు బాబు అని చెప్తాం. కులం మతాన్ని మీ మతం మార్చేసుకోమని, మీ క్యాస్ట్ మార్చేసుకొని, నీ అన్ని మార్చేసుకోమని చెప్తా. నీవు రక్షించబడు అని చెప్తాం. నువ్వు ఈ పాప నుంచి ఈ పాపలోకి పడకుండా నువ్వు నీతి మార్గంలో నడమని చెప్తాం. ఎంతమంది నమ్మ చెప్తారు. నేను నివసిస్తున్న రోజు నాకు తాగదని చాలామంది పోసారు. మార్రా అనేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. సినిమాకి వెళ్తే ఎందుకురా సినిమాకి వెళ్తాం అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు నాశనం అయిపోతాం అని చెప్పేవాళ్ళు లేదు. దేవుడి సేవ బైబిల్ పెట్టుకుంటా అంతే అప్పుడు చేమ పైకి ఒక్కొక్కట అగ్నిలు పడి నా పైన, అబ్బో చెప్పలేని అగ్నిలు పడే. ఇదిగో ఈస్తురైనా ఈతన తెల్ల వస్త్రాలు వేసుకుని
నీతిమంతులు లేక వెళ్తారు, మళ్ళీ నైట్కి వచ్చి పెద్ద గొంతేసుకుంటారు. రోజు రోజుకి ఏంటంటే అనేకులు అనే మాటలు నేనేం చేశానంటే ఆశీర్వాదంగా తీసుకుని ఎట్లా ఉండాలని నేర్చుకున్నా. వాళ్ళు అవకాశం ఇస్తున్నారంటే ఆ అవకాశం వల్ల మనం ఏం చేయాలి, మార్పు రావాలి. ఏదంటే ఇదిగో వీడు ఒకప్పుడు తాగుబోతాడు, భయంకరంగా తాగుబోతాడు వీడు, ఇప్పుడు చూడు పరిశుద్ధ గంధం పెట్టుకుని పోతున్నాడు, రేపు మాపు తాగేస్తాడు, రే వీడు చిన్నోడు కాదు అనే రీతి కొనాలా. రే ఇప్పుడు ఇంతకుముందు అద్దాగి కూడా తల్లగొడ్లు దేవుడు సేవకెళ్తారు, ఇప్పుడు తాగట్లేదు, బా ఎంత నీట్గా ఉన్నారు, ఎంత పరిశుద్ధిగా ఉన్నారు అనే రీతి కొనాలా, తిట్టించుకునేలాగా ఉండాలా? చెప్పండి. తిట్టించుకునేలాగా ఉండాలా, మెచ్చుకునేలాగా ఉండాలా? ఆశ్చర్యపోయేలాగా ఉండాలి మనకి. అప్పుడు ఆ గొణికే నోళ్ళు ఏమైపోతే మూసివేసి, అయ్యా ప్రైజ్రా, తల్లి ప్రైజ్రా. నేను చూస్తున్నా అవన్నీ నేను చూస్తున్నా. తెల్ల వస్త్రాలకు వేసి నేను కానీ నడుస్తా ఉంటే దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు రే రే అనేవాడు, ఒకప్పుడు రే రే తమ్ముడు అనేవాళ్ళు. ఈరోజు మా నాన్నగాని తండ్రి కొడుకు కదా రే అనకి ఇంకేమంటారు, అయ్యా అతను దేవుడు సేవ చేస్తున్నారు, రే అన్న మాత్రం అనకూడదు, బాబు ప్రెజరాలు అయ్యా. ఎవరు వాళ్ళు వచ్చింది ధన్యత లేదు. అలాంటిది కాకుండా నేను వచ్చి ఏంద్రా అని అనుకో ఏమైపోద్ది, ఇటు పనికి మళ్ళీ దేవుడి పేరు చెప్పుకుని ఇటు మోసాలు చేస్తున్నారు అంటారు. అలాంటి వాళ్ళకి ఏమైపోద్ది, నిత్య అర్గంలో దేవుడు తీర్పు తెరేస్తారు. చదువుదామా? అదే అధ్యాయంలో చూద్దాం, 53 చదువు. నీ ధర్మశాస్త్రమును విడిచి నడిచిచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైనా చాలది ఏందన్నా, భక్తిహీనులు, దేవుడు ధర్మశాస్త్రానికి వాల్యూ ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళు ఎవరంటే దేవుళ్ళు నమ్ముకొని ముందర వచ్చిన వాళ్ళే తర్వాత ఏమైపోతారు, భక్తిహీనులు. ఈరోజు నేను భక్తిహీనులు ఎంతమ్మా చూడండి, అందరూ చూడండి. ఈరోజు ఏంటంటే మేము ఫస్ట్ నుంచి వస్తున్న సంఘం కోవూరు కదా, పాస్టర్ వచ్చి అంటే ఆ పాస్టర్కి ఇవ్వాల్సిన విలువ, ఇంటికి వచ్చి బాబు సంఘంలో కానుక నువ్వు సంఘం కట్టినప్పటి నుంచి నువ్వు సంఘానికి అడుగు పెట్టలేదు, మీ కుటుంబం ద్వారా సంఘానికి కానుక అంటే కానుక పడతారు చూసారా, అది పట్టాలి బాబు, మీరు రాండి ఖచ్చితంగా అన్నది. నేను ఫస్ట్ సరే అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేసి సార్ ఇట్లా అంటే సరే వెళ్ళి రామని వెళ్ళాం. వెళ్ళి కానుక పెట్టి అంత అయిపోయింది. పెద్ద అంతస్తు కదా, బిల్డింగ్ కదా, మంచి బిల్డింగ్, అది చర్చి బాగా కట్టారు. నా కుటుంబం అంతా తింద పైకి వెళ్తా అంతే, సన్న పట్టేదానికి వెళ్తా అంతే అమ్మా, నా వయసు కలవాళ్ళు ఏం చేస్తున్నారంటే గేమ్లు ఆడుకుంటున్నారు తల్లి. వాడు గేమ్ ఆడతానే నాకు అర్థం కాలే ఒక్క నిమిషంలో. ఇలాంటి వాళ్ళు ఏమనాలి, భక్తిలో ఉన్న హీనులు. వాక్యం టైంలో ఎవరు ఉంటారు అంతే, యవనస్తులు మిట్ల దగ్గర ఉంటారు వాళ్ళు, యవనస్తులు. ఇలాంటి వాళ్ళు ఏంది దేవుడు రాజ్యానికి వెళ్ళగలరా? ఎంత మాత్రం ఎంత క్లీనింగ్ సంఘంలో ఎంత క్లీన్ చేసినా, ఎంత మ్యూజిక్ కుట్టినా, ఎంత చేసినా ఏ లాభం అమ్మా? ఎన్ని వస్త్రాలు వేస్తున్నా, ఎన్ని మందికి దానాలు చేసినా, ఎన్ని సంఘాల్లో అబ్బా ఇదిగో ఇన్వేటర్ ఇస్తున్నాను పలానా సంఘానికి, ఇదిగో పలానా దానికి ఇన్ని కోట్లు ఇచ్చున్నాను, ఏ లాభమా? వల్ల ఒక రాజు వెళ్ళగలమా? ఏం తల్లి వెళ్ళలేవు. అందుకని దేవుడు ప్రేమతో ఆయన మాటికి లోబడిన వాడు ఎవరంటే ధన్యులు. 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఎంతమందికి వరాలు కావాలి? వరం అంతే ఏంది? వరమే. వరం అంతే ఏంది దానివల్ల లాభం? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవి చెప్తా, వీళ్ళకి ఎగ్జాంపుల్ ఆర్టిస్టైల్లో రావాలి. ఇప్పుడు మీ దైవంలో శివుడు అని వెతొచ్చు అనుకో, జపం చేస్తూ ఉంటారు అంతా, నీకు ఈ వారము దయచేస్తున్నా పో, విన్నారా, నీకు ఈ వారం ఇస్తున్నా, నేను ఈ వారం ఇస్తున్నా. అట్లాగా దేవుడు వారం అనేది వీళ్ళలాగా అట్లా వరాలు వీళ్ళమ్మా చెప్పేది అనండి. కీర్తన రాసిన అదే అధ్యాయంలో 56, ఇప్పుడు ఉన్న అధ్యాయంలోనే 26 వచ్చిన 56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అమ్మా ఏమి నడుచుకుంటున్నారమ్మా? నీ ఉపదేశమును అనుసరించి. ఉపదేశం అనగా వాక్యము, బైబిల్ ఉన్న దేవుడు మాటలు అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. అబ్బా చప్పలు కూడా లేరుపేరా. ఏందంతా దావీదుకి, నీ మాట తప్పక మరొకటి వరము ఏది లేదు. ఇది
ఏది లేదు. ఇప్పుడు ఇట్రా డాలే ఇట్రా, ఏముంది నీకు అందరికీ రోగం తీగిచ్చే వరం ఇస్తున్నాను అనుకో, ఇచ్చినోని నాకే రోగం తిప్పిస్తే ఏం చేయలేదు ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు ఈమెకి స్వస్థత వరం ఇచ్చాను, నాకు అనారోగం వచ్చింది, నాకు మంచి ఆరోగ్యం చేసి స్వస్థత దయచేయి అమ్మ అన్నప్పుడు నేను చేయను అన్నప్పుడు వెళ్ళిపోతే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఏమనాలి? నమ్మక దోహం. అట్లాగా దేవుడిని దావీదు ఏమడట్లా, నీ ఉపదేశమే నాకు ఒక వరము. ఏ వరాలు కదమ్మా, 12 వరాలు కాదు, దేవుడిచ్చిన మాటలే కొన్ని వేల లక్షలు వరాలు. దేవుడు ప్రతి ఉదయం లేచిన ప్రతి ఒక్క మాట ఏమవుతుంది నీకు? ఒక వరమే, ఒక ఆశీర్వాదం మాటమే, ఒక దీవెనలు, ఒక రక్షణ, ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ మాటను పట్టుకుని నువ్వు వ్యాపారాలు మొదలుపెట్టు, ప్రతి ఒక్క కార్యం చేయండి, ఏమైపోద్ది? దీవించి, నువ్వు దీవించబడడం కాక అనేకులను దీవించి, అనేకులు అందరూ నీవు దీవించే బిడ్డవి, నువ్వు ఆశీర్వదించే బిడ్డవి. నీలో ఏదో ఒక శక్తి ఉంది. అప్పుడు నువ్వు చెప్పాల్సిన ఏంటంటే, ఆ శక్తి నాది కాదురా నాయన, నేను యేసయ్యను నమ్ముకుని ఆ యేసయ్య దగ్గర నుంచి వచ్చేదే నాలో ఉన్న నివసిస్తున్న శక్తి అని చెప్పి మనం సాక్ష్యంగా ఉండాలి. చదువుదాం, లాస్ట్ మార్చి ముగిచ్చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4, 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుని ముగిద్దాం. శరీరం ఒక్కటే, శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కటే, ఆత్మ గాని ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకును పిలువబడితిరి. ఏమంత మనం నిరీక్షణ ఏందంతమ్మా? దేనికి పిలిచి ఉన్నారంత మీరు? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రేపు మీ నామకి రేపు అమ్మా ఇక్కడికి ఎందుకు వస్తారంటమ్మా? అయ్యా, నాకు రక్షకుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసయ్యా. తల్లిగారు చెప్తుంది అప్పుడప్పుడు, ఏమన్నా బాధ ఉందమ్మా, ఏమన్నది అలాంటే లేదయ్యా, నాకు మొత్తం బాగుంది. తల్లిగారి పేరు ఏం పేరు తల్లి? ఎండి చేపల కాంత లక్ష్మమ్మ గారు. మరి ఏమన్నా ఉందమ్మ అంతే, అబ్బాయి ఏం లేదయ్యా, ప్రార్థన చెయ్యి అంతది. అంతే నేను చెప్పేది, అంతే. ఆ విశ్వాసం అది. ఎవరైనా ఏమైనా ఇబ్బంది చెప్పండి, ఇబ్బంది లేదు, దానికని ఇబ్బంది అంటలా. కానీ ఆ విశ్వాసం ఈ విశ్వాసం రెండు కానీ మంచి విశ్వాసమే తల్లి. అయ్యా, ఆయన మీరు నమ్ముకున్నానయ్యా, ఆయనే రక్షకుడు. మా నిరీక్షణ ఏంటంటే పల్లొక రాజు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎదురు చూపులయ్యా. లేదంటే చనిపోయిన ఎన్టీఆర్ ఎలా ఉంటాడు? వాళ్ళు నరకంలో ఉంటారు, అంతే, గ్యాడ ఉండరు. అందుకని మన నిరీక్ష ఎక్కడ? దేవుడు రాకడ కోసం ఎదురు చూస్తానే ఉండాలి. ఆయన అతి సుందరుడు, ఆ అతి సుందరిని ఎప్పుడు చూస్తానని చెప్పి నిరీక్షణతో చూస్తాను. మన కన్నీళ్ళు బాష్ప బిందువులు దేనికైనా ఆయన రాకడ కోసం నేను కన్నీళ్ళు కారేస్తున్నాను. నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీళ్ళు కారేస్తున్నాను. లోకంలో పాడైపోతున్న వాళ్ళ కోసం నేను కన్నీళ్ళు కారేస్తున్నాను. ఈ కన్నీటిలు కాచే వాళ్ళందరినీ ఏమంటున్నారు దేవుడు? ధన్యులు, వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు ఓదారుస్తారు అందరూ. ఈ ఓదార్పునంతా మీ అందరికీ కలుగునుగాక. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. చెప్తున్నాను, రేపు డిసెంబర్ 25 జనవరి వస్తుంది. నేను ఎవడు చేతిలో మైకి పెడితే వాళ్ళు ప్రార్థన చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసుకొని వస్తారు, ఏం చేసుకొని వస్తారో నాకు తెలీదు. ఇబ్బందులా దేవుడే చూసుకుంటారు. మీ కార్యాలు జరగాల వద్దాయో రేపు దేవుడే చూసుకుంటా పోండి. బాగండి అమ్మా, ఆయన నన్ను కొడతారా? ఒక్కటి చేయండి తల్లి, అది మీ కుటుంబంకి మీకు ఆశీర్వాదం. మీకు వచ్చింది చేయండి, దాని బలవంతం ఏం లేదు. సరేనా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, మహాపరిశుద్ధుడ, మహా